హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి ఈరోజు మరొక శ్రేష్టమైన మాట మనం చూద్దాం. 5:9 సమాధాన పరచబడు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇది దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానం. సమాధాన పరచబడు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. అంటే ఎక్కడ సమాధాన పడాలి? దేవుడి వాక్యమే సెలవిస్తుంది. లోకముతో స్నేహము, దేవుడితో వైరము. సో కాబట్టి లోకముతో స్నేహం చేసే వారిని పట్టుకొచ్చి దేవుడితో సమాధానపరచాలి. అప్పుడు వారు దేవుడి కుమారులు అనబడుదురు. సో దేవుని కుమారులు కుమార్తెలు ఎవరైనా సరే. సో ఇక్కడ మనుషులు వారు లోకమును మనం ప్రేమిస్తున్నారా? దేవుని ప్రేమిస్తున్నారు. ఒకవేళ దేవుని ప్రేమిస్తున్నారంటే లోకంతో వారు వైరంతో ఉంటారు. ఒకవేళ లోకమును ప్రేమిస్తున్నారంటే దేవుడితో వారు వైరం ఉంటారు. దేవుడితో సమాధానకరంగా ఉండాలంటే ఈ లోకానికి మనం నచ్చము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకానికి మనం అంగీకారముగా ఉండము. లోకమంతా శరీరాశ, నేత్రాశ, జీవకుటము, ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, రేపు ఏంటి, ఇంకొకటి ఇంకా డెవలప్ అయ్యి ఇంకా బిజినెస్ చేసి ఇంకా ఏదో జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఈరోజు మనము ఈ వాక్యం నుంచి మనం శ్రేష్టమైన మాట, దేవుడితో స్నేహం మనం నేర్చుకుందాం. దేవుడితో స్నేహం మనం చేద్దాం. దేవుడితో మన సమాధాన పడ, ప్రభుతో సమాధాన పడే పరిచర్య దేవుడు మాకు ఇచ్చినట్టుగా దేవుడితో మీరు కూడా సమాధాన పడాలి. సో ఈరోజు సమాధాన పడితే దేవుడు కుమారులుగా కుమార్తెలుగా దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు సమాధాన పడేవారుగా ఉన్నామా? ఈరోజు చాలా మంది ఏదైనా ఒక సబ్జెక్టు, ఒక సమస్య వచ్చినప్పుడు, లేదా ఒక వాదన కలిగినప్పుడు, లేదా ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు దాన్ని పెంచేవారుగా ఉంటున్నారే కానీ దాన్ని తగ్గించేవారుగా ఉండట్లేదు. ఆ మాటలతో, సూటిపోటి మాటలతో దాన్ని పెంచేవారుగా ఉంటున్నారు కానీ తగ్గించేవారుగా ఉంటున్నారు. సో ఈరోజు మనము దేవుని బిడ్డలుగా దేవుడితో సమాధానంగా ఉన్న మనము అనేక మంది వైలెన్స్ మనం తగ్గించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఇది తగ్గిస్తామో ప్రజలు దేవుని బిడ్డలుగా వారు మార్చబడతారు, ప్రభు దగ్గరికి వస్తారు, ప్రభుతో సమాధాన పడతారు. ప్రభుతో సమాధాన పడితే వారు దేవుని కుమారులు. సో కాబట్టి ఈరోజు మనమందరం కూడా మన ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి పరిశీలన మనం చేసుకుందాం. ఈ లోక సంబంధమైన లేకపోతే లోకులు మనం ఎలాగ మాట్లాడుతున్నారు, ఈ లోకం మనల్ని ఏ విధంగా మాట్లాడుతుంది, ఈరోజు మనం అర్థం చేసుకోగలిగితే, తెలుసుకోగలిగితే ఈరోజు ప్రభు సందులో మనం శ్రేష్టంగా ఉండగలం. సమాధాన పరచబడి వారి ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఈరోజు మనము దేవుడితో మన సమాధానంగా ఉండాలి. అనేక మందిని తీసుకొచ్చి ప్రభుతో సమాధాన పరిస్తే వారు లోకం నుంచి విడిపోతారు. ఈరోజు దేవుడితో మనం వైరంగా మనం అంటే లోకంతో కలిసిపోయి ఉంటాం. అది మన జీవితానికి ఆశీర్వాదకరంగా. సో ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని వెంబడించాలి. సమాధానంతో దాని వల్ల దేవుని బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా దేవుడు మనం మారుస్తాం. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.